జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం, నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈరోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు వాళ్ళకి 10,400 కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి. కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈ రోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు.